అందరికీ నమస్కారం. నా పేరు కాయం నవేంద్ర. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చెర్ల దగ్గరలో ఉంటుంది. మాదొక ఆదివాసీ పల్లె అటూరు. జనరల్గా ఈ మధ్య సొసైటీలో ఈ మావోయిస్టులు అయితే ఎవరైతే ఉన్నారో ఆదివాసులని ఆపరేషన్ కగార్ పేరు మీద అతి కిరాతకంగా చంపుతుర్రు అని చెప్పి ఒక నెరేటివ్ అనేది కూడా మొత్తం కూడా సెట్ చేసిర్రు. నేను చిన్నప్పటి నుంచి అదే చెర్ల చుట్టుపక్కల పెరిగినటువంటి వాతావరణం కావచ్చు, అక్కడ మావోయిస్టులు చేసినటువంటి వికృత చర్యలు కావచ్చు, వాళ్ళ యొక్క సిద్ధాంతము నేను చూసింది, కళ్ళారా చూసింది కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. నేను చిన్నగా ఉన్నప్పుడు ఊర్లలోకి వస్తుంటుండే, డప్పు పట్టుకొని వస్తుంటుండే, డప్పు కొట్టి చిన్నపిల్లలతో ఆడుతుండే. మా ఇంట్లోనే కూర్చొని, అంటే మా ఊర్లోనే కూర్చొని భోజనాలు చేస్తుంటుండే. అన్న, తమ్ముడు, అక్క అంటుండే. అని మా యొక్క సంబంధించినటువంటి చిన్న చిన్న పిల్లలను నువ్వు అన్నం ఉండడానికి రా మాతో పాటు అని చెప్పి తీసుకుపోతుండే. లేకపోతే నువ్వు సాంగ్స్ మంచిగా పాడుతున్నావు, మాతో వచ్చి ఈ యొక్క కమ్యూనిస్ట్ సిద్ధాంతం సంబంధించిన సాంగ్స్ పాడవని చెప్పి తీసుకుపోతుండే. వెళ్ళినటువంటి ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళు ఒక్కసారి మావోయిస్టు దాంట్లో జాయిన్ అయిపోయి అడవిలోకి వెళ్ళిన తర్వాత వెళ్ళిన వెంటనే వాళ్ళతోటి అరాచకమైనటువంటి పనులు, అంటే ఎవరైనా వ్యక్తిని చంపడం కావచ్చు, లేకపోతే వాళ్ళని అటెంటివ్ మర్డర్ లెక్క చేయడం కావచ్చు, ఇట్లా చేయడం కారణం వల్ల ఆ పోయినటువంటి వ్యక్తుల మీద కేసులు అవుతుండే. ఆ అబ్బాయికి పోయిన వెంటనే అబ్బాయి మావోయిస్ట్ అనేది ఫెయిల్యూర్ ఆర్గనైజేషన్, ఫెయిల్యూర్ సంబంధించింది, అనవసరంగా వచ్చినా నేను ఇంటికి వెళ్ళిపోతా అని చెప్తే వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తారు. నువ్వు ఇంటికి వెళ్ళినావు అనుకో, నేను పోలీసులు వస్తారు, పట్టుకొని జైలుకి తీసుకొని పోతారు, లేకపోతే నేను కేసులు ఉన్నాయి, ఇవన్నీ ఎవరు భరిస్తారు, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పి వాళ్ళని బలవంతంగా పెట్టి ఈరోజు వాళ్ళ యొక్క చావులకు కారణము మావోయిస్ట్ సంబంధించినటువంటి పార్టీ. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఇన్ని సంవత్సరాలు ఆదివాసుల కోసం పనిచేస్తున్నా, ఆదివాసుల ఒక హక్కుల కోసం పనిచేస్తున్నా, ఆదివాసుల ఒక భూముల కోసం పనిచేస్తున్నా అని చెప్పి చెప్తున్నటువంటి మావోయిస్టు పార్టీ కానీ, నక్సల్ సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఇంతవరకు ఇన్ని సంవత్సరాల కాలం లోపల ఏ ఒక్క ఆదివాసి పల్లెకు, ఒక్క ఊరికి కూడా ఒక రోడ్డు తెచ్చినటువంటి సంఘటన కూడా లేదు. ప్రభుత్వము రోడ్డు వేయాలని చెప్పి శాంక్షన్ చేపిస్తా కూడా జేసీబీలను తగలబెట్టినటువంటి ఘటన మన చెర్లలో అనేక ప్రాంతాలలో మనం చూసినాం. కమ్యూనికేషన్ ఉండాలా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కమ్యూనికేషన్ ఉండాలని చెప్పి సెల్లు టవర్లు నిర్మిస్తే సెల్లు టవర్లను బాంబులు పెట్టి పేల్చినటువంటి ఘటనలు మనం ఇటు వెంకటాపురం, చెర్ల మండలాల్లో చూస్తున్నా ఉన్నాం. స్కూల్స్ కట్టిస్తే వీళ్ళు ఎక్కడ ఆదివాసులు వీడికి ఎడ్యుకేషన్ పరంగా ముందుకెళ్తారు, వీళ్ళకి అంతా తెలిసిపోతుంది అని చెప్పి స్కూళ్ళల్లో కూడా బాంబులు పెట్టినటువంటి ఘటనలు మనం చెర్ల ఏరియాలలో చూస్తూ ఉంటాం. తర్వాత టీచర్స్ ఎవరైనా చెప్పడానికి వస్తే గవర్నమెంట్ టీచర్ అని బెదిరించి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయడము. ఇట్లా ఎవరైతే ఫస్ట్ ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేస్తా అని చెప్పి ఆదివాసి ఇళ్లలో కలిసి భోజనం చేసినటువంటి వ్యక్తులే ఈరోజు ఆదివాసుల మీద పెత్తనం చేసే విధంగా ఈరోజు తయారయ్యారు. ఎవరన్నా ఆదివాసులకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే అక్కడే ఉన్నటువంటి ప్రజాకూటని ఒకటి పెట్టించి వాళ్ళు తప్పు చేసిరని చెప్పి అక్కడే డిసైడ్ చేసి వాళ్ళ యొక్క తలకు తుపాకీ పెట్టి కాల్చి చంపేసినటువంటి ఘటనలు అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీస్ ముందునే చంపిర్రు. ఇక్కడ మన చెర్ల పక్కన పెద్ద ముసలేరు అనే ఒక ఊరు ఉంటది. 2017లో జరిగినటువంటి ఇన్సిడెంట్. సోడ ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. జనరల్ గా ఆ ఊర్లో డెవలప్మెంట్ జరగాల, ఆ ఊర్లో ఉన్నటువంటి అందరికి కూడా బాత్రూమ్స్ కావచ్చు, లేకపోతే రోడ్లు రావాలని చెప్పి కొద్దిగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. మా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తుండు, మేము చెప్పిన మాట వినట్లేదని చెప్పి అర్ధరాత్రి 2017లో సెప్టెంబర్లో ఆయన రాత్రి 2 గంటలకు కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా తలకు గుర్రి పెట్టి అడవిలో చంపినటువంటి ఘటన మనం చెర్లలో చూస్తున్నాం. ఆయన ఏం తప్పు చేసిండు అని ఆయన చంపారు. మీరు ఆదివాసుల కోసం పనిచేస్తున్నారు అని చెప్పి ఆదివాసుల ముసుగులో మీరు ఉన్నారు కదా, మళ్ళీ ఆదివాసులు చంపడం ఏంది ఇన్ఫార్మర్ పేరు మీద? అట్లా అనేక మందిని ఇన్ఫార్మర్ల పేరు మీద పిట్టల్లా వాళ్ళ దాంట్లోనే పని చేయించుకోవడానికి తీసుకుపోవడము, వాళ్ళు జనజీవన స్రావంతిలో కలిసిపోతే వాళ్ళు పోలీస్ ఇన్ఫార్మర్ల పేరు మీద వాళ్ళను పిట్టలు రాలేటట్టు చంపి ఆదివాసుల యొక్క మహిళల యొక్క అంటే మహిళలలో కన్నీళ్ళు వచ్చే విధంగా చేసిర్రు. జనరల్ గా ఆ చుట్టుపక్కల మొత్తం కూడా డెవలప్మెంట్ అనేది ఉండదు, రోడ్లు ఉండవు, ఏముండవు. మన రీసెంట్ గా ములుగు చూస్తే
లాస్ట్ ఇయర్ ఒక ట్రైబల్ సంబంధించిన ఆమె ఒక ప్రెగ్నెన్సీ తోటి ఉన్నది. సడన్ గా వర్షాకాలంలోనే ప్రెగ్నెన్సీ నొప్పులు వచ్చినాయి, ఫ్రిడ్జ్ నొప్పులు వచ్చినాయి. హాస్పిటల్ తీసుకుపోవాలంటే వాళ్ళ ఊళ్ళో హాస్పిటల్ లేదు. ఒక చెరువుల నుంచి వెళ్ళి, రోడ్డు కరెక్ట్ లేదు, ఒక చెరువుల నుంచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ కొంతమంది కుటుంబ సభ్యులందరూ కలిపి చెరువులో బయటికి చెరువులోనే ఆమెను మంచాన్ని పెట్టుకొని బయటికి తీసుకుపోయిన ఘటన మనం ములుగు జిల్లాలో చూసినాము. ఇట్లా ఎక్కడైతే ఈ మావోయిస్టులు ఉన్నారో అక్కడ అభివృద్ధి అనేది ఉండదు. ఎక్కడైతే మావోయిస్టులు ఉంటారో వాళ్ళ యొక్క అరాచకాలు ఘోరంగా ఉంటాయి. వాళ్ళు పెట్టిందే చట్టం, వాళ్ళు మాట్లాడేదే రైట్ అనే ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే మన హరిగోపాల్ కావచ్చు, వరవరరావు కావచ్చు, లేకపోతే గద్దర్ కావచ్చు, గద్దర్ యొక్క పాటలు విని అనేక మంది ఆదివాసీ యువకులు అడవుల బాట పట్టిర్రు. ఈరోజు మాసం ముద్దలుగా వాళ్ళ ఇళ్లలోకి వచ్చిర్రు తప్ప. కానీ ఈ గద్దర్ కొడుకు ఎక్కడ ఉన్నాడంటే అమెరికాలో ఉన్నాడు, పోయి విలాసవంతమైన జీవనం గడుపుతా ఉన్నారు. తర్వాత ఈ మన ఎవరైతే మనం అనుకున్న వరహారావు అనేట ఆయన ఒక వ్యాసాలు కావచ్చు, ఆయన ఒక సంబంధించినటువంటి కంటెంట్ కావడం, అవి చూసి అనేక మంది ఇన్స్పైర్ గా అయిపోయి కూడా అడవులకు పోయి ఏమైపోయారు, ఈ రోజు కనీసం కంటికి కనబడని సిచ్యువేషన్ లో ఉన్నారు. ఇదే హరిగోపాల్ చదువు కోసం అని చెప్పి అమాయకులు పల్లెల నుంచి వెళ్ళి ఎస్సీ ఎస్టీ బిడ్డలు చదువు కోసం అని చెప్పి యూనివర్సిటీలోకి వస్తే వారికి ఆయనకు గన్ను పాఠాలు నేర్పించి ఈరోజు వాళ్ళని అడవిలోకి పోయేటట్టు వాళ్ళని ఒక మైండ్ ను మొత్తం కూడా నెరేటివ్ క్రియేట్ చేసి వాళ్ళ అడవులకు పంపించి వాళ్ళు చనిపోయే విధంగా, వాళ్ళు గన్ను పట్టుకొని చనిపోయే విధంగా, ఇంకా మనకు రాజ్యాంగం రాలేదు, మనం గన్ను పట్టుతూనే మన రాజ్యాంగం వస్తుందని చెప్పి వాళ్ళ యొక్క మైండ్ లోకి ఎక్కించి వాళ్ళు చనిపోయే విధంగా ప్రేరేపించిన వాళ్ళు ఎవరుంటే ఈ హరగోపాలు. నేను అడుగుతున్నా ఈ మావోయిస్టుని, ఇన్ని సంవత్సరాల కాలంలో మీరు ఏం సమాజ స్థాపన చేసిర్రు? మీ సమాజ స్థాపనలో భాగంగా ఎంతమంది అమాయకులను పొట్టను పెట్టుకున్నారు? ఇన్ఫార్ల పేరు మీద ఎంతమంది పొట్టను పెట్టుకున్నారు? పోలీసులను ఎంతమందిని చంపేసారు మీరు? ఇప్పుడు శాంతి అని చెప్పి ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయినాక శాంతి పెట్టాలని చెప్పి ఈరోజు మాట్లాడుతా ఉన్నారు. ఆదివాసులు చంపుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. కొద్దిగా సిగ్గుపడాలా మాట్లాడటానికి. జనరల్ గా ఈ దేశం లోపల ఒక్కరు గన్ను పట్టాలా, అది కూడా దేశాన్ని రక్షించేటటువంటి వాళ్ళు మాత్రమే గన్ను పట్టాలా, ఇంకొకరు పెడతానికి లేదు. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నది. ఇది ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి దేశం ఇది. కాబట్టి ఈ దేశంలో ఒక్కరే గన్ను పట్టాలని మనం రాజ్యాంగం రాసుకున్నాము. మరి మిమ్మల్ని ఎవరు పట్టమన్నారు గన్ను? ఒకప్పుడు అంటే ఉన్నదనుకో, ఇప్పుడు పట్టాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు చంద్రుడు వైపు సెకండ్ టైం చంద్రుడి మీదకి పోయి చూసినటువంటి కాలం ఇది. మీరు సమాజంలోకి వచ్చి జనంలో కలిసిపోయి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద, నేను సమస్యలు లేవని నేను చెప్పట్లేదు, ఆదివాసి గూడలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల కోసము బయటకు వచ్చి సమస్య ఉద్యమంలో మనం పార్టిసిపేషన్ చేయాలా, రాజకీయాలలో ఉండాలా. కానీ గన్ను పట్టుకొని పోయి పెట్టాలా, అమరుడయ్యే కంటే బయటికి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఏదైతే ఉన్నదో ఆదివాసులు చంపుతున్నారు అన్నది గుర్తుపెట్టుకోండి. చంపేది ఆదివాసులు కాదు, మావోయిస్టులు చంపుతున్నారు. నిజమైన ఆదివాసులు ఎవరు కూడా మావోయిస్టుదానికి పోలేదు. ఎవరైతే ఈ యొక్క ప్రేరేపిత సంబంధించి వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం కోసము, సమాజం దృష్టిలో మేము మంచోళ్ళం చూపించుకోవడం కోసం అని చెప్పి ఇప్పుడు ముసలి కన్నీరు గార్సు ఆదివాసులు ముందు పెడుతున్నారు. కాబట్టి నిజమైన ఆదివాసి ఎప్పుడు కూడా ఆధునిక ఆదివాసిగా ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసము నిరంతరం కొట్టడం కోసము అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఇప్పుడే దీనికోసం మీరు అర్థం చేసుకొని జరా అక్కడ ఉన్నటువంటి పల్లెలు స్వతంత్రం అంటే స్వేచ్ఛగా ఆ పల్లెల్లో తిరగాలన్నా, ఆ పల్లెల్లో ఎవరైనా చదువుకొని జాబులు చేయాలన్నా, ఆ పల్లెల్లో ఎవరైనా చదువుకొని సిటీలకు పోయి చదువుకొని కొద్దిగా సెటిల్ అవ్వాలన్నా, వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మీరు అక్కడ నుండి దయచేసి మీరు అక్కడ నుంచి వెళ్ళిపోవాలా. ఫస్ట్ ఏదైతే ఆదివాసీ పల్లెలు ఉన్నాయో ఆ పల్లెల నుంచి మీరు వెళ్ళిపోతేనే అక్కడ ఉన్నటువంటి పల్లెలకు డెవలప్మెంట్ అనేది వస్తుంది. ఈ సమాజానికి అర్బన్ నక్సలైట్ పెన్, రూరల్ నక్సలైట్ గన్, ఈ రెండు కూడా ఆదివాసులంతా కోరుకుంటున్నాయి.
కాబట్టి మీ అందరూ కూడా దయచేసి ఈ యొక్క మావోయిస్ట్ పార్టీలకు లేకపోతే ఈ కమ్యూనిస్టు మిత్రులకు అందరూ కూడా నేను చెప్పేది ఒకటే, ఆదివాసి పల్లెలను వదిలిపెట్టండి, మా అభివృద్ధిని ఆపకండి. మేము అభివృద్ధి చెందాలంటే మీరెవ్వరు కూడా ఆదివాసి గూడాలకు మీరు రావద్దు. రాకపోతే మా యొక్క డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. మా బిడ్డలని ప్రాణాలతో వదిలేయండి, చంపేయకండి. మీ దాటికి తట్టుకోలేక ఛత్తీస్గఢ్ నుంచి అనేక మంది గిరిజనులు ఆడ బతకలేక అక్కడి నుంచి వెళ్ళి వలసవాదులుగా చెర్ల ఉన్నటువంటి పల్లెటూరులో అనేక మంది పొట్టకూటి కోసం వచ్చి చిన్న 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 ఇల్లులు వేసుకొని బతుకుతా ఉన్నారు. వాళ్ళు కనీసం ఆధార్ కార్డు లేవు. వాళ్ళు ఎవ్వరు పోయినా వాళ్ళని బెదిరించుడే, వాళ్ళని ఆసరా చేసుకొని వాళ్ళు మీకు భోజనం పెట్టకపోతే వాళ్ళని తరిమి కొట్టి, మీరు అక్కడ తరిమి కొట్టాలా, చెర్ల వస్తే చెర్ల తరిమి కొట్టాలా, మరి వాళ్ళు ఏడికి పోవాలి? మరి మీరు పనిచేసేదే వాళ్ళ కోసం అంటారు, మరి వాళ్ళని ఎక్కడి నుంచి ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఎవరి కోసం అలా చేస్తున్నారు? మీ దాంట్లో చేరకపోతే వాళ్ళ మీద దాడులు చేస్తారు. మీరు చెప్పినటువంటి ప్రోగ్రామ్స్ రాకపోతే వాళ్ళకి దాడులు చేస్తారు. వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. అనేక రకాలుగా ఎట్టి పరిస్థితులలో ఈసారి సహించేదే లేదు. ఆదివాసి బిడ్డలు గనక అన్యాయం జరిగిందని తెలిస్తే మాత్రము అది ఎవరైనా సరే ఆగే ప్రసక్తే లేదు. కాబట్టి అయినా కానీ ఆదివాసి సమాజం కూడా సొసైటీలోకి వచ్చింది. అందరూ చదువుకుంటున్నారు, బయటకు వచ్చి చదువుకుంటున్నారు. వాట్ ఈజ్ వాట్ అనేది అందరు కూడా తెలుసుకుంటున్నారు. కమ్యూనిజం అనేది ఫెయిల్ సిద్ధాంతం అని చెప్పి అందరికి తెలుసు. కాబట్టి ఎవ్వరు కూడా నక్సలిజం కి సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు. కాబట్టి మీరు ఇంకొక దారి ఎత్తుక్కోండి. మీరు మమ్మల్ని దయచేసి డిస్టర్బ్ చేయకండి. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.